రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బక్రీద్ వేడుకలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆవుల పేరిట జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. పండుగ సందర్భంగా ఎవరూ ఆవులను బలి ఇవ్వకూడదని పిలుపునిచ్చారు. الله لمن حمده الله أكبر الله أكبر బక్రీద్ పండుగ సందర్భంగా మరి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు మతతత్వ శక్తులు కావాలని అల్లుడి రేపాలను చూస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశాలు ఇవ్వడం అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో పోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించాం. కాబట్టి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.